నేను సాధారణంగా మాట్లాడేటప్పుడు కొంచెం కామ్‌గా, కొంచెం సాఫ్ట్ నేచర్డ్ అని చెప్పి చాలామంది అంటుంటారు. అండ్ నాలో ఆ ట్రైట్స్ గూడా ఉన్నాయి. బట్ మనం జనరల్‌గా మనం ఏదైతే న్యాచురల్‌గా యాస్ ఎ పర్సన్ ఉంటామో, మన పర్సనాలిటీకి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌గా ఒక సిట్యుయేషన్ వస్తే మనం ఎలా డీల్ చేస్తాం? మీరెలా డీల్ చేస్తారు? నాకు యాస్ ఎన్ ఆర్టిస్ట్ నేను ఖచ్చితంగా ఆ ఛాలెంజ్‌ని ఆహ్, పాజిటివ్‌గా తీసుకొని ఐ నీడ్ టు ఫుల్‌ఫిల్ దట్ రిక్వైర్మెంట్. అంటే ఒక ఆర్టిస్ట్‌కి గానీ, ఒక యాక్టర్‌కి గానీ, ఒక రైటర్‌కి గానీ అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు వి డెఫినెట్‌లీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ 100%. అలాంటి ఆపర్చునిటీ ఆహ్, ఒక ఆర్టిస్ట్‌కి వాళ్ళలో ఉన్న వర్సటాలిటీని బయటకు తీసుకొస్తుంది. సో, అలాంటి ఒక సిట్యుయేషనే నాకు అప్పటిదాకా నేను రెగ్యులర్‌గా ఉన్న ఒక నా వాయిస్ కల్చర్‌కి, తర్వాత నా కల్చర్‌కి దానికి భిన్నంగా నాకు వచ్చిన పాటే ఈ పాట. गड़बिड़लकु बेफिकर सड़क सड़क खड़क पोगर स्टाइल देखो नीचे ऊपर इश 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 माड़े नाम बोले तो गली हडल डबल दिमाग उंदी इधर कर ले अपने नीचे नजर इश 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 माड़े సో పూరి గారి మ్యూజిక్స్ ఎంత షార్ట్ స్వీట్ అండ్ ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయో తను మనకి స్టూడియోలో ఇచ్చే బ్రీఫ్స్ కూడా అంతే షార్ట్ స్వీట్ అండ్ ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. తన డెసిషన్స్ చాలా ఇన్స్టెంట్గా ఉంటాయి అండ్ తన జడ్జ్మెంట్స్ చాలా ఇన్స్టింక్టివ్గా ఇమ్మీడియట్గా ఉంటాయి. సో అలాంటి సినారియోలో నేను వర్క్ చేయడం నాకు చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ పూరి గారు మణి గారు కాంబో గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. మనందరం వాళ్ళిద్దరు కాంబోలో వచ్చిన ఎన్నో పాటలు చాలా ఎంజాయ్ చేసి మనం సెలబ్రేట్ చేశాము. సో అలాంటి ఒక స్పెషల్ కాంబోలో నేను ఉండడం అది నాకు మరింత స్పెషల్ మూమెంట్ అని చెప్పాలి. అండ్ ఈ సార్ట్ ఆఫ్ క్విక్నెస్సే వాళ్ళ మ్యూజిక్ కంపోజింగ్ సెషన్స్లో కూడా నేను చూశాను. సో కంపోజింగ్ సెట్టింగ్స్ జరిగినప్పుడు మణి సార్ స్పాట్లో ట్యూన్ కంపోజ్ చేయడం అండ్ పూరి సార్ స్పాట్లో కన్ఫర్మేషన్ చేయడం. సో ఈ ప్రాసెస్ అంతా చాలా స్పాట్ ఆన్గా జరిగి మనకి మనకి ఇప్పుడు మనం వినే పాటలన్నీ కూడా ఆల్మోస్ట్ ఇలాంటి ప్రాసెస్లోనే జరిగాయి. అండ్ సింపుల్గా పూరి గారి స్టైల్లో చెప్పాలంటే, ఆయన పోకిరి డైలాగ్ స్టైల్లో చెప్పాలంటే, "అనయ్య ఈ తొక్కలో మీటింగ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, పాట రికార్డ్ చేసేద్దాం పద" అనంత క్విక్గా మేము వర్క్ చేసాం ఈ పాట మీద. సో ఈ పాట రికార్డ్ చేసినప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు ఈ ఈ లైన్స్ చూసుకుంటే, ఏ హైదరాబాద్ షహర్ మే పూछो बे साले చార్మినార్ చాదర్ ఘాట్ అంతా నాదే ఏ గిరి 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 చేస్తే మాకే కిరికిరి. సో ఇప్పుడు నేను ఎంత టైంలో అయితే పాడానో రికార్డింగ్లో కూడా నేను అంతే టైం తీసుకున్నాను. సో అంత ఫైన్ జడ్జ్మెంట్లో పూరి గారు అండ్ మణి సార్ వర్క్ చేస్తారు. సో దట్ వాజ్ రియలీ స్పెషల్ ఫర్ మీ వర్కింగ్ విత్ దెమ్. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాసెస్ ఉన్నట్టు నాకు ఈ ప్రాసెస్లో నేను చాలా నేర్చుకున్నాను. అంటే మనము ఎలాంటి టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి, అంటే మన మన ప్రాజెక్ట్కి తగ్గట్టుగా ఎక్కడ ఓవర్ డూ చేయకుండా ఆర్ ఎక్కడ తక్కువ చేయకుండా మణి సార్ కానీ పూరి గారు కానీ చాలా, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఈ పాటలో వచ్చే ఏ బొమ్మ నువ్వు అంటే గోల్కొండ రిపేర్ చేసి నీ చేతిలో పెడతా, నిన్ను బేగంని చేసి ఖిల్లా మీద కూర్చోబెడతా క్యా బోల్తీ అనే ఈ డైలాగ్ అవుతుందో, ఇది ఫస్ట్ పూరి గారు చెప్పారు రికార్డింగ్ టైంలో. అయితే మణి సార్ విని ఇది చాలా బాగుంది, మనం ఇదే ఉంచేసేద్దాము సాంగ్లో అని అన్నారు. బట్ పూరి గారు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు, అంటే ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనే వాళ్ళ దగ్గర చూసి ఇన్స్పైర్ అయిన అన్నట్టు. సో పూరి సార్ ఏమన్నారంటే, ఇప్పుడు హీరో పాడుతున్న ఈ ఫ్లోలో అనురాగ్ చెప్తే కొంచెం ఆ ఫ్లో కూడా సేమ్ వాయిస్లో కంటిన్యూ అవుతుంది, బాగుంటుందని చెప్పి సో తను నా చేతి చెప్పించారు. సో ఆ రకంగా ఐ ఫెల్ట్ రియలీ స్పెషల్గా ఈ సిచ్యుయేషన్ గురించి నేను డీప్గా చెప్పాలంటే, ఇదొక పాడే మాట, మాట్లాడే పాట. సో భాస్కర్ భట్ల గారు దీనికి ఒక పక్కా మాస్ లోకల్ హైదరాబాదీ స్లాంగ్లో ఫుల్ లిరిక్స్ ఇవ్వడం అనేది చాలా స్పెషల్ ఎలిమెంట్ ఈ సాంగ్కి. సో మేము జనరల్గా రికార్డ్ చేసేటప్పుడు అందరూ కొలాబరేటివ్గా డిస్కస్ చేసుకొని క్రియేటివ్ ఇన్పుట్స్ అన్నీ
అందరు కలిసి చేసే ప్రాసెస్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటదని చెప్పి నా నమ్మకం. ఆర్ నేను అలా ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, నాకు దానికో ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చంటే నననాననానానానానే నానా దానానే నానే నానా నననాననానానానే నానానా నానానే నానే నానా. ఈ ట్యూన్ ఉంటే దీనికి ఆ లిరిక్ నన్ను వీగటోడు దునియాల లేడు యాడున్నా నాదే హవా అని వచ్చినప్పుడు కొంచెం ఆ క్రియేటివ్ లిబర్టీ తీసుకొని నన్ను వీగటోడు దునియాల లేడు యాడున్నా నాదే హవా అని కొంచెం ఆ క్యారెక్టర్ని ఇంకా కొంచెం ఇంటెన్సిఫై చేయడానికి నేను ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ట్రై చేయడం జరిగింది. సో దీన్ని ఇన్స్టెంట్గా పూరి గారు మణి సార్ బాగుంది ఉంచేద్దామని చెప్పి ఓకే చేసి సో ఆ విధంగా అంటే వీ ఎంజాయ్డ్ సింగింగ్ ది హోల్ సెక్షన్ అనమాట. ఏదైనా గాని మ్యాటర్ చాయ్ బత్తి पे సెటిల్ తెగలేదంటే అగర్ సరిపే ఫోడ్దు బాటల్. ఏదైనా గాని మ్యాటర్. సో ఈ సెక్షన్ మేము పూర్తిగా ఇట్లా రికార్డ్ చేసాము. నన్ను వీగటోడు దునియాల లేడు యాడున్నా నాదే హవా. ఏదైనా గాని మ్యాటర్ చాయ్ బత్తి पे సెటిల్ తెగలేదంటే అగర్ సరిపే ఫోడ్దు బాటల్. ఇస్మాయిల్ ఏమో కిరాక్ బ్రదర్ కటౌట్ ఏమో గరం ఫిగర్ అక్కడ బక్కడ ఏకీ టకర్ ఇస్మార్ట్ శంకర్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంత ఇన్స్టంటేనియస్గా మేము రికార్డ్ కూడా చేయడం జరిగింది. అండ్ ఈ పాటలో డైలాగ్స్ నవ్వడం దగ్గర నుంచి పక్కా లోకల్ హైదరాబాదీ మాస్ స్లాంగ్లో మొత్తం రికార్డ్ చేసాం. అండ్ ఇది నాకు ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ పాట రికార్డ్ చేయడం. అండ్ ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండే. ఐ గాట్ టు లెర్న్ అలాట్ ఫ్రమ్ ది లెజెండ్స్ దట్ ఐ వర్క్డ్ విత్. అండ్ ఇంతకన్నా ఈ పాట గురించి నేను పెద్దగా చెప్పేదేం లేదు, కానీ ఇంత హెవీ యాటిట్యూడ్ ఉన్న పాటని నాకు ఇచ్చినందుకు మణి సార్కి పూరి గారికి నా గ్రాటిట్యూడ్.